అల్లూరు జిల్లా మారడుమిల్లి మండలం పుల్లంగి అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్ట్ మిలిషియా సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ మీడియాకు వెల్లడించారు. పుల్లంగి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అవుతున్నారన్న పక్క సమాచారం మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాక ముందుగానే పసిగట్టిన మావోయిస్టు అక్కడి నుండి వెళ్లిపోగానే ఇద్దరు మిలిషియా సభ్యులు పోలీసులకు పట్టుబడ్డారు. అరెస్ట్ చేసిన ఇద్దరు మిలిషియా సభ్యుల నుండి 2 బ్యాగులు, మందుపాత్ర, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో ఈరోజు ఈ మీటింగ్కి సంబంధించి, ఈ ప్రెస్ మీటింగ్కి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనకి మారేడుమిల్లి మండల పరిధిలో మనం ఈరోజు పొద్దున్న ఒక ఇద్దరు మావోయిస్ట్ మిలిషియాని మన ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ బేసిస్గా ఆధారంగా సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి రాగానే మనం అక్కడ ఉన్న ఎస్ఐ మారేడుమిల్లి ఎవరైతే ఉన్నారో ఆయన్ని విత్ సమ్ స్పెషల్ పార్టీ, అంటే ఆయనతో పాటు కొంతమంది సెక్యూరిటీ ఫోర్సెస్ని కలిపి, బీడీటీని, అక్కడ ఉన్న లోకల్ ఫోర్స్ని కలిపి మనం పంపించడం జరిగింది. సో మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఆ ప్రదేశానికి ఎక్కడికైతే మనం వెళ్ళాము, ఓకే, సో పుల్లంగి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం దగ్గరికి ఎక్కడికైతే మేము వెళ్ళాము, ఆ వెళ్ళే టైంకి అప్పటికే అక్కడ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ మీటింగ్లో ఈ పోలీసులు వస్తున్నారని సమాచారం రావడంతోనూ, లేకపోతే ఇక్కడ సౌండ్స్ వల్ల చాలామంది పారిపోవడం జరిగింది. అక్కడ మీటింగ్ వల్ల చాలామంది పారిపోవడం జరిగింది. ఈ పారిపోయిన తర్వాత మనకు అక్కడ ఇద్దరైతే మాత్రం దొరికారు. సో ఆ ఇద్దరిని మనం అక్కడే కస్టడీలో తీసుకోవడం, ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్స్ ఉన్నాయో మెటీరియల్స్, వాళ్ళ దగ్గర బ్యాగ్స్ అవి ఇవి మనం సెర్చ్ చేస్తే ఫస్ట్లీ మనకి అక్కడ ముందు చూపించిన విధంగా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్, అంటే మందు పాత్రలకు సంబంధించిన మెటీరియల్స్ వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. సో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్కి సంబంధించి మనం వాళ్ళ ఆరా తీసాం. అసలు ఎందుకు మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే వాళ్ళు చెప్పారు. సో వీళ్ళు ఇద్దరు ఎవరైతే మనకి దొరికిన వాళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా 2020లోనే నిషేధిత మావోయిస్ట్ పార్టీలోకి వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. నక్సలైట్ పార్టీలోకి జాయిన్ అయ్యి, సో అప్పటి నుంచి ఇక్కడ ఉంటూనే వాళ్ళతో కూడా తిరుగుతూ వాళ్ళకి రకరకాలుగా ఏమంటారు, వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్, అంటే అది ఫుడ్ అవ్వచ్చు, వస్త్రాలు అవ్వచ్చు, ఏవైనా ఎప్పటికప్పుడు సప్లై చేయడం అనేది వీళ్ళు కార్యక్రమంగా పెట్టుకున్నారు. సో ఇది పెట్టుకోవడంతో పాటు ఇప్పుడు మీటింగ్ ఒకటి జరుగుతుంది 2024 సంవత్సరం డిసెంబర్లో కూడా వీళ్ళిద్దరూ స్పెసిఫిక్గా మావోయిస్టులకి బియ్యం సప్లై చేయడం, అక్కడ వాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ సప్లై చేయడం, ఫుడ్ పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చేశారు. చేసిన తర్వాత ఈరోజు వీళ్ళు పెట్టుకున్న మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ పెట్టుకున్న మీటింగ్ నుంచి వీళ్ళకి కొన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అందడం. సో దానితో పోలీసులు, మనం రెగ్యులర్గా అక్కడ రోడ్ ఓపెనింగ్ అనేమో లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే ఏరియా సేఫ్టీగా ఉంచడం కోసం, ఏరియా సేఫ్గా ఉంటే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో మన రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అని చేసుకుంటూ ఉంటాం. అది మనం చేస్తాము, మన తాలూకా సూపర్విజన్లో అక్కడ ఉన్న సెంట్రల్ ఫోర్సెస్ చేస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఈ పోలీసు బలగాల మీద ఒక రకమైన ఏవైనా ఒక బ్లాస్ట్ చేయాలి, పోలీసులని బలగాలు హతమార్చాలి, సో వాళ్ళ తాలూకా ఏమంటారు స్ఫూర్తిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వీళ్ళు మెటీరియల్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ మెటీరియల్సే మనం తీసుకున్నాం. ఈ మెటీరియల్స్ అనేవి ఒక పొటెంట్ బ్లాస్ట్ని చేయగలిగే మెటీరియల్స్ ఇవన్నీ కూడా. సో ఇమీడియట్గా ఇద్దరి దగ్గర మెటీరియల్స్ దొరికాయి. సో వాళ్ళిద్దరూ చెప్పిన నివేదిక ప్రకారం, అంటే వాళ్ళగానే చెప్పిన నివేదిక ప్రకారం, ఒకసారి దొరికిపోయిందని చెప్పిన నివేదిక ప్రకారం 2028లో వాళ్ళు జాయిన్ అయ్యారు. 2020లో జాయిన్ అయ్యారు. 2020లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈరోజు జరిగిన మీటింగ్స్, రకరకాల మీటింగ్స్, ఈరోజు జరిగిన మీటింగ్ మీద మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల నేను దొరికాను. సో ఇందులో ఒక గుడిసె గ్రామం పుల్లంగి పంచాయతీకి చెందిన ఒక వ్యక్తి ఒకరైతే, సో ఇదే పుల్లంగి పంచాయతీలో పీడమరి గ్రామానికి చెందిన వేరొక వ్యక్తి, వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసి, అంటే ఏ సెక్షన్స్ అయితే మనకి అప్లికబుల్ అవుతాయో, సో అవి ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించిన సెక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే అన్లాఫుల్ అసెంబ్లీకి సంబంధించిన సెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన సెక్షన్స్, ఇట్లాంటి రకరకాల సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్నీ కూడా వేసేసి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది.